అందరికీ జై శ్రీరామ్. రాళ్ళగూడ రోడ్ ఎన్నో రోజుల తర్వాత మనకు మోక్షం దొరికింది. ఈ రోడ్డు పెద్దగా చేసుకోవడానికి అవకాశం దొరికింది. అందరూ కూడా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బస్ స్టాండ్ నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు ఏవైతే మనం షెడ్లు ముందర నిర్మించుకున్నామో వాటన్ని కూడా తొలగించి ఈ చేస్తున్నటువంటి రోడ్డుకు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. గతంలో 5 సంవత్సరాల క్రితం కావాల్సినటువంటి రోడ్ ని కొంతమంది ఈ రోడ్డు డెవలప్ కావద్దు, ఈ రోడ్ డెవలప్ అయితే వేరే ఏరియాలో డెవలప్మెంట్ ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆపడం జరిగింది. ఇటుకేలకు ఈ రోడ్డుకి మోక్షం లభిస్తున్నటువంటి తరుణంలో స్వచ్ఛందంగా ఎవరి ప్రాపర్టీ ముందర వాళ్ళు ఈ రోడ్డు పెద్దగా కావాలని ఆహ్వానిస్తా ఉన్నారు. కానీ కొంతమంది వారిని తప్పుడు పట్టించే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం తిప్పికొట్టి ఇంటి ముందర రోడ్డు పెద్దగా ఉంటే మన జీవితాలే బాగుపడతాయి. ప్లాట్ విలువనే పెరుగుతుంది కాబట్టి మన ఇంటి ముందర రోడ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో అప్పుడు మన ప్లాట్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. మన 10 గజాలు పోతే ఇంకో మిగతా జాగా అంతటి కూడా మనకు విలువ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఎవరైతే పన్నాగం పండుతున్నారో వారి ఒళ్ళలో పడకుండా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అందరూ కూడా స్వాగతిస్తారని చెప్పేసి రాకపోకలు ఎంతో మంది ఈ రోడ్డు మీద చనిపోయిన వాళ్ళని కూడా మనం కోల్పోవడం జరిగింది. అలాంటి పరిస్థితి కూడా రాకుండా మనం రోడ్ పెద్దగా ఉంటే యాక్సిడెంట్లు కూడా ఎంతో మందిని యాక్సిడెంట్లు కాకుండా కాపాడేటువంటి బాధ్యత కూడా మన మీదే ఉన్నది. కాబట్టి దీనికి సహకరిస్తే ఎన్నో ప్రాణాలు బలిదానంగా కూడా కాపాడే వాళ్ళం. దయచేసి రోడ్డు డెవలప్మెంట్ ఎవరు కూడా అడ్డుకోకుండా అందరూ కూడా సహకరిస్తారని కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.